డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒంగోలు పోలీసుల ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసు విషయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పిఎస్ లో హాజరవునున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. గతంలోనూ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. కోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరవుతున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు ధృవీకరించారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే మొబైల్ వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం 2024లో కూటమి అధికారంలోకి రావడంతో ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త మద్దిపాడు పిఎస్లో నవంబర్ 10న ఫిర్యాదు చేశాడు. రామ్ గోపాల్ వర్మ తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టి తమ మనోభావాలను దెబ్బతీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ 41A నోటీసును జారీ చేశారు పోలీసులు. ఈరోజు ఉదయం 11 గంటలకి రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట హాజరు కానున్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, కొద్దిసేపటి 11 గంటల సమయంలో ఇక్కడ ఆర్జీవీ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఇక్కడ విచారణకు హాజరు కాబోతున్నారు. దీని అధికారి శ్రీకాంత్ బాబు ఇప్పటికే ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. చుట్టూ ఈ రూరల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో కాంపౌండ్ సమీపంలో, ఈ కాంపౌండ్ సమీపంలో చుట్టుపక్కల కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య ఇక్కడ విచారణ అనేది కొనసాగబోతుంది. ఏదైతే ఆర్జీవీ వైసీపీ ప్రభుత్వంలో ఆయన వ్యూహం చిత్రం ఏదైతే తీశారో ఆ వ్యూహం చిత్రంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్ మంత్రి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన మార్ఫింగ్ ఫోటోలు మెన్షన్ చేస్తూ అందులో అనుచిత వ్యాఖ్యలు కూడా దానికి జోడించి సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దీంతో అప్పటికే వివాదాస్పదమైంది. దాని తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో రామలింగ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అనేది ఆర్జీవీకి అందించడం జరిగింది. సో అందించిన అనంతరం ఏదైతే ఆర్జీవీ ఉన్నాడో పోలీసుల నోటీసులు కూడా బేఖాతరు చేస్తూ 2 సార్లు కూడా విచారణకు హాజరు కాలేదు. అందులో క్యాష్ పిటిషన్ కూడా మెన్షన్ చేసి హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత కూడా క్యాష్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది.